వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నియోజకవర్గాల పునర్విభజన సీట్ల పెంపు అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో పెను సంచలనానికి కేంద్ర బిందువుగా మారింది. జనాభా ప్రాతిపదికన సీట్ల సంఖ్యను పెంచితే జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే వాదనను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలంగా వినిపిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని పిలుపునివ్వడం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఇంకా అధికారికంగా ఎటువంటి స్పష్టమైన పాలసీని ప్రకటించలేదు. నియోజకవర్గాల డీలిమిటేషన్ అనే లీక్ రాగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమం ప్రకటించేశారు. దక్షిణాదికి అన్యాయమని, పోరాటానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. 2026 తర్వాత జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు శిక్షకు గురవుతాయని ఆయన వాదిస్తున్నారు. 50% సీట్లు పెంచినా ఉత్తరాది రాష్ట్రాలైన యూపీ, బీహార్ వంటి చోట్ల సీట్లు భారీగా పెరిగి దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గిపోతే రేపటి రోజున ఢిల్లీలో ఎవరు పీఠం ఎక్కాలో నిర్ణయించే శక్తి దక్షిణ భారతదేశం కోల్పోతుందని ఆయన ప్రధాన ఆందోళన. దీనిని ఆయన దక్షిణాదిపై ప్రయోగించబోయే ఆఖరి బుల్లెట్ గా అభివర్ణిస్తున్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూ దక్షిణాది, ఉత్తరాది అనే విభజన రేఖను రేవంత్ గీయడం పార్టీ అధిష్టానానికి సంకట స్థితిని కలిగిస్తోంది. ఉత్తరాదిలో తిరిగి పుంజుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ రేవంత్ వ్యాఖ్యలను బహిరంగంగా సమర్థిస్తే అక్కడ నష్టం జరుగుతుందనే భయం ఉండవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఇది కత్తి మీద సాము లాంటి వ్యవహారం. ఒకవేళ దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని అపోహలు సృష్టించి గట్టిగా ఉద్యమిస్తే అది ఉత్తరాది రాష్ట్రాల్లోని ఓటర్లను కించపరిచినట్లు అవుతుందనే భయం జాతీయ నాయకత్వంలో ఉంది. ఉత్తరాదిలో ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో ఉనికి కోసం ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి గొంతులో వెలక్కాయ పడినట్లయింది. దక్షిణాది ఉద్యమానికి శ్రీకారం చుడితే అత్యవసరంగా వస్తున్న సీట్లు, ఓట్లకు సైతం గండిపడే అవకాశం లేకపోలేదు. దీంతో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. జాతీయ పార్టీగా దేశమంతటా ఒకే విధానాన్ని అనుసరించాల్సి ఉండడంతో అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధోరణి చూస్తుంటే ఆయన జాతీయ రాజకీయాల కంటే తెలంగాణలో మరోసారి అధికారంలో వచ్చేందుకు పెద్దపీట వేస్తున్నట్లు కనిపిస్తోంది. జాతీయ నాయకత్వం ఆలోచనలతో సంబంధం లేకుండా క్షేత్రస్థాయిలో ప్రజల సెంటిమెంటును పట్టుకోవడంలో ఆయన సిద్ధహస్తులు. దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల కేటాయింపులో నష్టం జరిగితే అది నిధుల కేటాయింపు, రాజకీయ ప్రాతినిధ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఓ సమావేశంలో చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. తద్వారా దక్షిణాది ప్రజలను కన్ఫ్యూజ్ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే దక్షిణాది నిధులు తీసుకెళ్తున్నారని ప్రజలను ఈ నేతలు మభ్యపెట్టారు. అలాంటి పరిస్థితిలో దక్షిణ భారతీయులను డైవర్ట్ చేయడం వారికి సులువు అయిపోయింది. ఇక రేవంత్ రెడ్డి విషయానికి వస్తే 2 దఫాలు తానే ముఖ్యమంత్రిని చెప్పుకుంటున్నారు. మరో 2 దఫా ముఖ్యమంత్రి కావాలంటే ప్రజలను మోసం చేయాలి. మొదటిసారి 420 హామీలు, 6 గ్యారంటీలతో మోసం చేసిన రేవంత్ రెడ్డికి రెండో దఫా ఎన్నికలకు డీలిమిటేషన్ దొరికింది. ఇక నియోజకవర్గాల పునర్విభజన అనేది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ. 50% సీట్లు పెంచాలనే ప్రతిపాదన అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది కాబట్టి దీన్ని కేవలం ఒక ప్రాంతానికి అన్యాయంగా చూడలేమని నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్త ప్రభావం చూపే ఇటువంటి సున్నితమైన అంశాలపై ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బహిరంగంగా ఉద్యమానికి పిలుపునివ్వడం సామాన్యమైన విషయం కాదు. ఇవి భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర సంబంధాలపై, అలాగే కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలపై ప్రభావం చూపుతుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉన్న తరుణంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఉత్తరాదిని వ్యతిరేకిస్తుందనే ముద్ర పడకుండా అధిష్టానం ఎలా మేనేజ్ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. డీలిమిటేషన్ అంశం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలను, భిన్నమైన ఆలోచన ధోరణులను బయటపెట్టింది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు పులి స్టాప్ పెడతారా, లేకుంటే ఉత్తరాదిపై వివక్షతను ప్రదర్శిస్తారా అనేది కాంగ్రెస్ నేతలే ఆలోచించుకోవాలి. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్నాను, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ అందరి చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.